అందరికీ శుభరాత్రి. మీరంతా ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారని అనుకుంటున్నా. నేను కూడా చాలా అంటే చాలా బాగున్నా. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. అనగనగా తూర్పుగోదావరి జిల్లా ఒక చిన్న ఊరిలో పాత మాంసం లాంటి భవనం ఉండేది. ఆ భవనం పేరు సత్యవతి కోట. గ్రామస్తులందరూ దానికి దగ్గరికి కూడా వెళ్ళరు. ఎందుకంటే రాత్రిపూట ఆ భవనం నుండి అరుపులు, కేకలు, కిటికీలు డమడమం అంటూ మూతబడుతున్న శబ్దాలు వినబడుతూ ఉంటాయి. ఎవరు వెళ్ళినా ఉదయం మృతదేహమై బయటపడతారని గోసి. ఆ కోటలో ఒక గది ఉంది. అందరూ దానిని తెరవని గది అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ గది ఎన్నాళ్ళుగానో తాళం వేసి మూతబడి ఉంది. ఎవ్వరూ తెరవలేకపోయారు. ఆ గదికి దగ్గరలో ఎప్పుడు చలిగాళ్ళు, పచ్చని పొగలు వస్తూ ఉంటాయి. గదికి తలుపు ముందు కుక్కలు కూడా మొరగవు. ఒకరోజు రమేష్ అనే ఒక యువకుడు ఆ కోట చరిత్ర తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతను ఒక జర్నలిస్ట్. కొత్త హారర్ ఆర్టికల్స్ రాసేవాడు. అతడికి తెరవని గది కథ తెలుసుకోవాలనే బలమైన కోరిక ఉండేది. గ్రామస్తులు ఎంత చెప్పినా అతను వినలేదు. రాత్రి 12 గంటలకు ఒక లాంతర్ పట్టుకొని కోటలోకి అడుగు పెట్టాడు. లోపలికి వెళ్ళగానే పెద్ద హాలల్లో చీకట్లు, పగిలిపోయిన అద్దాలు, ఊడిపోయిన ఫోటోలు కనిపించాయి. గోడపై పాతకాలపు రక్తపు మరకలు ఇప్పటికీ ఆరలేదన్నట్టు ఉన్నాయి. కాళ్ళ కింద మెట్ల పలకలు కర్కరాని శబ్దం చేస్తూ ఉన్నాయి. మెల్లగా అతను తెరవని గది దగ్గరకు వెళ్ళాడు. తలుపు తాగ్గానే ఒక చల్లని గాలి వీచింది. తలుపుపై ఉన్న ఇనుప తాళం ఆకస్మికంగా గిరగిరా తిరిగి కింద పడిపోయింది. అతను ఒక్కసారిగా భయపడిపోయాడు. కానీ లోపల చూడాలనే ఆతృత మరింత ఎక్కువైంది. తలుపు మెల్లగా తెరుచుకుంది. లోపల గదంతా నల్లని మబ్బులతో నిండిపోయింది. లాంతరు కాంతి పడగానే మధ్యలో ఒక పాతపాల గడ్డి మంచం కనిపించింది. దానిపై ఎవరో బంధించబడి గొలుసులతో కట్టేసినట్లు ఎముకల మిగులు భాగాలు ఉన్నాయి. రమేష్ దగ్గరగా వెళ్ళగానే ఆ ఎముకలపై ఒక పాము నడుస్తూ అని శబ్దం చేసింది. అకస్మాత్తుగా గోడపై ఒక పెద్ద నీడ కదిలింది. అది ఒక స్త్రీ నీడ. పొడవాటి జుట్టు, పొడిగిన నాలుక, వెలిగే కళ్ళు. ఆ నీడ లాంతరు కాంతి లేకపోయినా సజీవంగా కదులుతూనే ఉంది. రమేష్ ఒక్కసారిగా చెమటలతో తడిసిపోయాడు. కాళ్ళు వణికాయి. కానీ వెనక్కి తిరిగి వెళ్ళకూడదని అనుకున్నాడు. తన కెమెరా ఆన్ చేసి గదిని చిత్రీకరించడం ప్రారంభించాడు. ఆ సమయంలో కెమెరా స్క్రీన్లో ఒక ముఖం స్పష్టంగా కనిపించింది. అదే ఆ స్త్రీ ముఖం. ఆమె ముఖం పూర్తిగా కుళ్ళిపోయిన మాంసంతో, కళ్ళు రక్తంతో నిండిపోయి ఉన్నాయి. ఆమె పెదవులు విరిగి దంతాలు బయటికి పొడుచుకొని ఉన్నాయి. రమేష్ ముందే ఆమె ఒక్కసారిగా రూపం దాల్చింది. గోడల నుండి చేతులు బయటికి వచ్చి రమేష్ కాలును పట్టుకున్నాయి. రమేష్ ఎంత ప్రయత్నించినా బయటికి రావడం సాధ్యపడలేదు. గొలుసులో అతని శరీరాన్ని బంధించాయి. ఆ స్త్రీ తన పొడిగిన నాలుకతో అతని ముఖాన్ని తాకింది. రమేష్ గట్టిగా కేక వేశాడు. కానీ బయటకి ఎవ్వరికీ ఆ శబ్దం వినిపించలేదు. అకస్మాత్తుగా గది మధ్యలో ఒక పాత అద్దం వెలిగింది. ఆ అద్దంలో రమేష్ ప్రతిబింబం కనిపించలేదు. బదులుగా ఆ స్త్రీ రూపం మాత్రమే కనిపించింది. ఆమె నెమ్మదిగా రమేష్ వైపు వచ్చి, "నువ్వు ఇప్పుడు నాకే చిందావు" అని ఒక గట్టి స్వరంతో అరిచింది. రమేష్ కళ్ళు ఎర్రగా మారాయి. అతని శరీరం కంపించసాగింది. గదిలోనే పాతపాల ఎముకలు ఒక్కొక్కటి కదులుతూ మానవ రూపాల్లోకి మారాయి. అవన్నీ రమేష్ని చుట్టుముట్టి వెళ్ళిపోకు వెళ్ళిపోకు అంటూ మోత మోగించడం మొదలుపెట్టాయి. అవన్నీ అకస్మాత్తుగా రమేష్ శరీరం పైకి ఎగిరి మంచంపై పడిపోయాయి. గొలుసులు స్వయంగా అతన్ని బిగించి కట్టేశాయి. ఆ స్త్రీ అతని ముఖంపై వాలి అతని శ్వాసను మింగేసింది. అతని కళ్ళు ఒక్కసారిగా తెల్లగా మారిపోయాయి. ఉదయమయ్యేసరికి
గ్రామస్తులు కోట దగ్గరికి వచ్చి చూడగా తలుపు మళ్ళీ మూసుంది. కానీ రమేష్ మాత్రం బయటికి రాలేదు. అతని కెమెరా మాత్రం కోట బయట దొరికింది. అందులో చివరి వీడియోగా ఒక భయంకరమైన స్త్రీ కేకలు, రమేష్ కేకలు మాత్రమే వినిపించాయి. ఆ రోజు నుండి తెరవని గది శపించబడిన గదిగా మరింత పేరు తెచ్చుకుంది. ఇప్పుడు రాత్రిళ్ళు అక్కడి నుండి ఒక కొత్త స్వరం వినిపిస్తూ ఉంటుంది. అది రమేష్ యొక్క స్వరం. అతను కూడా ఆ గదిలో బంధించబడిన ఆత్మల్లో ఒక్కడైపోయాడు. గ్రామస్తులు ఇప్పటికీ చెబుతూ ఉంటారు, ఆ గది దగ్గరికి వెళ్ళకండి అని. ఎందుకంటే లోపలికి వెళ్ళిన వాడు ఎవరైనా బయటికి వస్తాడని కాదు. ఒకవేళ వస్తే మాత్రం అతను మనిషి మాత్రం కాదు, నీడ మాత్రమే అని. ఆ కోట నీటికి ఖాళీగానే ఉంది.